వైఎస్ఆర్‌సీపీలో గత కొద్ది రోజులుగా అంటే ఒకప్పుడు పెద్దగా ఏం లేదు గానీ మొన్న అధికారంలో ఉన్నప్పుడు గూడా కార్యకర్తలను పట్టించుకోవట్లేదు. కార్యకర్తలకు గుర్తింపు లేదు. కార్యకర్తను జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు. వాస్తవమే. ఆయన తప్పు ఒప్పుకున్నారు. ఇప్పుడు కార్యకర్తలకి ఇంపార్టెన్స్ ఇస్తానన్నారు. ఒక రకంగా ఆయన మాటలు చూస్తుంటే కార్యకర్తలకి మంచి రోజులు రాబోతున్నాయా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి ఆయన ఏమన్నారు విందాం. ప్రతి కార్యకర్తకు భరోసా ఇస్తా ఉన్నా. ఈరోజు నా కళ్ళతో నేను చూస్తా ఉన్నా. కార్యకర్త అనేవాడు ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడు అనేది నా కళ్ళతో నేను ఈరోజు చూస్తా ఉన్నా. పాలన అనేది ఎలా ఉండాలి, ఎలా దిగజారిపోయింది అన్నది కూడా నా కళ్ళతో నేను చూస్తా ఉన్నా. ఇవన్నీ నేను చూసిన నేపథ్యంలో నేను ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నా, నెక్స్ట్ రెజీమ్లో మాత్రం జగనన్న మీకు తోడుగా అండగా ఖచ్చితంగా గట్టిగా నిలబడతారని మాత్రం. అది ఈ మాట 2019 ముందే చెప్పుకుంటే ఈ పాటికే వాళ్ళందరూ కూడా గట్టిగా నిలబడి ఉండేవారేమో. ఆలస్యమైనా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తకు అండగా ఉంటాను నెక్స్ట్ నుంచి అనేది. అంటే ఇప్పటి వరకు అండగా లేవు అని కూడా ఇండైరెక్ట్గా ఒక రకంగా ఒప్పేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కార్యకర్త అనేది పార్టీకి ఎంత కీలకమో తెలుగుదేశం పార్టీకి తెలుసు, ఆల్రెడీ జనసేనకు కూడా తెలుసు. ఒకసారి ప్రతిపక్షంలో ఉండి ఒకసారి అధికారంలోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుసుకున్నారా ఆలస్యంగా కార్యకర్తలకి గుర్తింపు ఇచ్చే విషయంలో అనేది. అలాగని చెప్పి కార్యకర్తలను పూర్తిగా పట్టించుకోరని కాదు, కష్టపడిన వాళ్ళని పార్టీ జెండా భుజాన మోసి వెనకాల తిరిగిన వాళ్ళని నాయకులు వెనక. ఎందుకంటే ఒక నాయకుడు వెళ్తున్నాడంటే వెనకాల 10 మంది కార్యకర్తలు లేకపోతే నాయకుడికి విలువ ఉండదు. ఒక నాయకుడు మెల్ల కండు వేసుకొని వెళ్ళమని ఎవరన్నా పట్టించుకుంటాడేమో చూద్దాం. వెనకాల 10 మంది ఉండి ఆ నాయకుడి పేరు చెప్పి జై జై నినాదాలు కొడితేనే ఆ నాయకుడికి వాల్యూ, ఆ నాయకుడి గుర్తింపు. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సీఎం అయినా, పిఎం అయినా ఎవరైనా సరే ఒకడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎవరో పట్టించుకోరు. ఇప్పుడు ఆలస్యంగానే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తను గుర్తించారు, గుర్తిస్తానంటున్నారు. కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గుర్తిస్తామని చెప్తున్నారు, వెంట ఉంటామని భరోసా ఇస్తున్నారు. అదైతే ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ఇప్పటి నుంచే మేము ఉన్నాం, మేము వెంట మీరు ధైర్యంగా పనిచేయండి అంటే బాగుండేదేమో. కాకపోతే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుంటాం, న్యాయం చేస్తామంటున్నారు. మరి ఇది కార్యకర్తలు హ్యాపీ. ఈ మాట కార్యకర్తలందరూ ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుషి. కానీ ఆ జోష్తో ఎంతలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తారనే చూడాలి.